వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ నవంబర్ 10, బి నవంబర్ 11, సి నవంబర్ 12, డి నవంబర్ 13. సరైన సమాధానం బి నవంబర్ 11. జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 11న నిర్వహించబడుతుంది. స్వాతంత్ర సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. యునెస్కో ఏ భారతీయ నగరాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్గా ప్రకటించింది? ఏ వారణాసి, బి జైపూర్, సి లక్నో, డి గ్వాలియర్. సరైన సమాధానం డి గ్వాలియర్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరాన్ని యునెస్కో సిటీ ఆఫ్ మ్యూజిక్గా ప్రకటించింది. గ్వాలియర్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఒకటి. ఈ నెట్వర్క్లో ఇటీవల 55 కొత్త నగరాలు కూడా చేర్చారు. రెండో ప్రశ్న. ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ సిస్టమ్ మొదటి పెట్టుబడిదారుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఏ న్యూఢిల్లీ, బి ముంబై, సి వాషింగ్టన్ డీసీ, డి బోస్టన్. సరైన సమాధానం ఏ న్యూఢిల్లీ. ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ INDUS-X మొదటి పెట్టుబడిదారుల సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో INDUS-X ఎడ్యుకేషనల్ సిరీస్ కూడా ప్రారంభించబడింది. ఇరు దేశాల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి స్టార్టప్లకు సహాయపడడం దీని లక్ష్యం. మూడో ప్రశ్న. టెలికమ్యూనికేషన్, ఐటీ మరియు రైల్వే సిగ్నలింగ్ ప్రాజెక్టుల కోసం రైల్టెల్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ REC లిమిటెడ్, బి SBI, సి టెక్ మహీంద్రా, డి టాటా గ్రూప్. సరైన సమాధానం ఏ REC లిమిటెడ్. టెలికాం, ఐటీ మరియు రైల్వే సిగ్నలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని విస్తరించేందుకు REC లిమిటెడ్తో రైల్టెల్ అవగాహన ఒప్పందం MOUపై సంతకం చేసింది. REC లిమిటెడ్ అనేది విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద 1969వ సంవత్సరంలో స్థాపించబడిన మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ. రైల్టెల్ అనేది రైల్వే మంత్రిత్వ శాఖ కింద మినీరత్న కంపెనీ. నాలుగో ప్రశ్న. ఏ ప్రాంత పోలీస్ విభాగం GPS ట్రాకర్ యాంక్లెట్లను ఉపయోగిస్తుంది? ఏ తెలంగాణ, బి కేరళ, సి ఢిల్లీ, డి జమ్మూ కాశ్మీర్. సరైన సమాధానం డి జమ్మూ కాశ్మీర్. కేంద్రపాలిత ప్రాంతాల్లో బెయిల్పై ఉన్న ఉగ్రవాద నిందితులను పర్యవేక్షించడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు GPS ట్రాకర్ యాంక్లెట్లను ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఈ సాంకేతికత ఉపయోగిస్తున్న తొలి పోలీస్ విభాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ నిలిచింది. ఐదో ప్రశ్న. WHO ప్రకారం 2022లో ఏ దేశంలో అత్యధిక క్షయవ్యాధి కేసులు నమోదయ్యాయి? ఏ చైనా, బి భారతదేశం, సి పాకిస్తాన్, డి శ్రీలంక. సరైన సమాధానం బి భారతదేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ నివేదిక 2023ని విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2022లో భారతదేశంలో 28.2 లక్షల క్షయవ్యాధి కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 27% ఇక్కడే ఉన్నాయి. ఆరో ప్రశ్న. సరిహద్దు నేరాలను అరికట్టడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ శ్రీలంక, బి బంగ్లాదేశ్, సి నేపాల్, డి భూటాన్. సరైన సమాధానం సి నేపాల్. సరిహద్దు నేరాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి అక్రమ రవాణాను అరికట్టడానికి భారత్ నేపాల్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో సశస్త్ర సీమాబల్ ఆఫ్ ఇండియా మరియు నేపాల్ సాయుధ పోలీస్ దళం మధ్య జరిగిన 7వ వార్షిక సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడో ప్రశ్న. అత్యధికంగా ఆన్లైన్ సెల్ఫీలు దిగి గిన్నిస్ రికార్డు సృష్టించిన భారత ప్రభుత్వ ప్రచారం ఏది? ఏ సంవాద్ సే చర్చా, బి ఖర్గోష్ఠి, సి మేరీ మిట్టి మేరా దేశ్, డి మేరా నీర్ దేశ్గా పైనీర్. సరైన సమాధానం ఆప్షన్ సి మేరా మట్టి మేరా దేశ్. భారత ప్రభుత్వ ప్రచారం
మేరీ మట్టి మేరా దేశ్ అత్యధికంగా ఆన్లైన్ సెల్ఫీలు దిగి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 2016లో చైనా దాదాపు 1,00,000 సెల్ఫీలతో గిన్నిస్ రికార్డు సాధించింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. 8వ ప్రశ్న. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. వెంకట్రావు రెడ్డి, బి. రాజేంద్ర సింగ్ భల్లా, సి. వెంకట్ నాగేశ్వర్ చలసాని, డి. ఉర్జిత్ పటేల్. సరైన సమాధానం సి. వెంకట్ నాగేశ్వర్ చలసాని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ నాగేశ్వర్ చలసాని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాకి సీఈఓగా నియమితులయ్యారు. ఏఎంఎఫ్ఐ 1995లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 9వ ప్రశ్న. ఏ దేశ సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది? ఏ. ఇంగ్లాండ్, బి. నెదర్లాండ్స్, సి. శ్రీలంక, డి. బంగ్లాదేశ్. సరైన సమాధానం సి. శ్రీలంక. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. సభ్యత్వ దేశంగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ బాధ్యతలను విస్మరించిందని వెల్లడించింది. ఆఖరి ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. ప్రపంచ న్యూమోనియా అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ. నవంబర్ 10, బి. నవంబర్ 11, సి. నవంబర్ 12, డి. నవంబర్ 13. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.